ఏటి పిల్ల నీకు నువ్వే ఉతుక్కుంటున్నా నువ్వు ఉతికి పెడుతుంది అయ్యో అంత కోపం అయితే అలాగా ఉతికేవాడు ఉన్నారు కదా అందుకనే అందుకని అడిగాను అందుకని ఏదో మాట్లాడితే కానీ నోరు ఒప్పుగా ఉండదు తప్పిండాయాల వాడ్రా నిలబడు అయ్యో బాబోయ్ చెప్పండి పని వెళ్ళి ఎలా ఉందో అడగరా వెళ్ళు జాగ్రత్త ఏమవుతుందో ఎట్టా ఉంది ఎద్దులో ఉన్న బూటి బిళ్ళ ఆడడానికి సిగ్గులేదు ఓటి బిళ్ళ ఆటానికి సిగ్గెందుకు నీకింక వేరే పనే లేదా ఎందుకు లేదు శ్రీరాముకు పందిలో వేస్తాగా అది కాక ఇంకేమీ లేదా మళ్ళీ ఇప్పేస్తాను అమ్మయ్య కోపం పోయింది ఇంకెప్పుడు గుట్టి పెళ్ళాను రే నవీంద్ర నవీంద్ర నవీన్ అంటే ప్రేమించినట్టే ప్రేమించడం ఎందుకురా ఎందుకేమిట్రా నువ్వు నచ్చుంటావు ప్రేమించేసింది ప్రేమించి ఇప్పుడు ఏం చేస్తుందిరా ఏం చేయడం చిట్టి తండ్రి అంతే అంటే వెళ్ళా అయ్యి బాబోయ్ అయితే ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేయొద్దు నేను చెప్పినట్టు చెయ్యి ఉండమ్మ రోడ్డు మీద వెళుతుందనుకో వెనకాలు వెళ్ళు పూర్తిగా వినరా అమాంతరం గట్టిగా వాటేసుకో వాటేసుకుని అంతే అంతే ఏమిట్రా వెళ్ళి అప్పుడు నా వేసిందనుకో అంతే మళ్ళీ అంటే ఏమిట్రా అయ్యి బాబోయ్ నవ్వపోతే అది నే స్వామి ఆ గుండమ్మ నవ్వితే బాగుండు వెనక మార్గం చాటేసుకుంటే నవ్వుతున్నారు ఇట్ట పడిపోయింది ఏం చేసావురా నేనేం చేయలేదండి మీరు అటు తిరగండి ఇట గట్టిగా వాటేసుకుని అబ్బా ఇప్పుడు అర్థమైందిరా బంట మొట్ట కొడక అది లేస్తే నేను కొడుతుంది నువ్వు వెళ్ళరా అయ్యో అమ్మా ఇప్పుడు ఇక్కడ నయం అయింది ఇంకక్కడ నయం చెయ్యాలి అమ్మాయి కొడుకండి ఏనన్నా ఎవరన్నా చచ్చిపోయారా రావడం కాదు నీ మొహం బావా ఊరి నుంచి వచ్చాడు కదా బావ వస్తే కొట్టు కట్టేయాడా కట్టేది మరి నువ్వు నేను అక్కడికి వెళ్ళాలి ఆయనతోటి నేను కాసేపు కాలక్షేపం చేయాలి నువ్వేమో ఇదయ్యి కాస్త అతను ఇచ్చేసి రావాలి రా బయలుదేరి రేపు మరి పాడాలంటే మళ్ళీ నొక్కాలి చూసావా
రేడియో బాగుందా? మళ్ళీ పడుతుంది. ఎలా ఉంది? మళ్ళీ రేడియో వస్తుంది. నువ్వు అంజయ్ కొంచెం కిందికి అంతే. ఇదిగో నువ్వేం మాట్లాడినా నవ్వుతూ మాట్లాడు. నేను సరే అంటే నువ్వు సరే, నేను సచ్చినోడా అంటే నువ్వు సచ్చినోడా. ఏమ్మా ఏమైంది తీరిగా కూర్చున్నావు? ఇంటి కోడలేదా? పని మనిషిగా ఉండు. బయటికి. ఏమయ్యా అల్లుడు, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఏమయ్యాలుడు ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? అల్లుడంటే నీ మొహం మీ బావ కాబోయే మొగుడు. ఏమయ్యా నువ్వు వస్తున్నాడు, కాస్త ఉత్తరం రాస్తే నేను దగ్గర తీసుకొచ్చి ఉండేవాడిగా. మన ఊరికి రావడానికి మన ఇంటికి రావడానికి ఉత్తరం ముక్కలు ఎందుకు, మనుషులు ఎందుకు? ఏదో కాబోయే అల్లుడు కదా, కాస్త మర్యాద చేసుకుందాం అనేటువంటి తృప్తి కోసం. కాబోయే మొగుడు కాబోయే పెళ్ళమని మనమెవరు చెప్పడానికి అంతా ఆ పైవాడు చెయ్యాలి. పైవాడు పైన ఎప్పుడో చేసేసాడండి. పైవాడు చేసేసినా మళ్ళీ కిందకొచ్చి చేయడానికి ఆ పైవాడే రావాలి. అదేంటి బావా అలాగంటావు? అసలు ఇది పుట్టింది ఎవరి కోసం? వాడి కోసం. వాడు పుట్టింది ఎవరి కోసం? దీనికోసం. పోతూ పోతూ మీ చెల్లెడు ఏమంది? చచ్చిపోయిన నా ఆత్మకి శాంతి చేకూరాలి అంటే నా కూతురు నీ కొడుకుకి పెళ్లి చేసుకోవాలని అందా లేదా? అందా లేదా? ఆవిడ నాతో ఏమో అనలేదు. నువ్వు మర్చిపోయి ఉంటావు. మర్చిపోయానని నీ మనసు కనిపిస్తే అలాగే అనుకో, కానీ పెళ్లి చేసుకునేది వాళ్ళు, చేసేది కన్న తల్లి. మధ్య నా అభ్యంతరం ఏముంటుంది? గుండెమ నేను కొడుద్దు అనుకున్నాను, కానీ కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు? కొట్టలేదంటే అంతే. అంతే అంటే పెండ్లే మరి మాట గుండమ్మ చెప్పలేదే? ఎలా చేస్తుందో ఆడదే. అయితే ఇప్పుడు ఎలా తెలుసుకోవటం? పంతి సాయంత్రం వెళ్ళి మల్లెపూలు ఇచ్చి నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేరా. బాగుందిరా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా? నేను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మాట మార్చుకో. ఎవరు? నేను ఆంజనేయుల్ని. ఏమిటి ప్రేమ? ప్రేమ నీ తలకాయ. తలకాయ కాదు, ప్రేమే. పెద్దమ్మా వద్దు, ఎవరిని పిలవద్దు. ఒకే ఒక ముక్కడు తన సమాధానం చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళ నిన్న నన్నే. నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటాను. ఏం చెప్తే అది చేస్తాను. ఏం చేయమన్నా చేస్తావా? ఇప్పుడు నువ్వు ఈ చెట్టు మీద దూకమంటే కూడా దూకుతాను. అయితే దూకు. అదే ఇక. అట్టు. అవును ఆంజనేయులు, అసలు దెబ్బ ఎలా తగిలింది? దెబ్బ అండి, మంచం కనిపించాలంటే చెట్టు ఎక్కాలి కదండి. చెట్టు ఎక్కానండి, మంచం కనిపించింది. మంచం కింద చెట్టు ఉందండి. చెట్టు కింద మంచం ఉందండి. అసలు ఆ చెట్టు మీద గుండం మిల్లు. గుండమ్మ కాదు, బండమ్మ కాదు. అసలు ఏం జరిగిందంటేనండి, నాకంతా అర్థమైంది. మీరేమీ చెప్పక్కర్లేదు. మామిడికాయలు కోసుకోవడానికి చెట్టు ఎక్కాడు, చెట్టు మీద నుంచి కింద పడ్డాడు, అంతేగా? ఏం ఆంజనేయులు? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. అమ్మో, నాకు ఇంగ్లీష్ వద్దులే, చూపిస్తేనే నాకు భయం. మరేం కావాలి? రత్నం, నువ్వు నాతో వహిస్తాను. మందు తీగా ఉంటుందా అండి? ఓ ఏమండి, మీరు డాక్టర్ గారేనా అని? ఏమి లేదు, డాక్టర్ రేట్ అయ్యారు. పర్వాలేదు రత్నం, డాక్టర్ అంటే పెద్ద వయసు, పెద్ద లావు, పెద్ద ఎత్తు ఉండాలని ನನ್ನ అభిప్రాయం. నువ్వు నాతో మందిస్తాను. ఏంట్రా గుండమ్మ పేరెత్తుగానే ఆపేశారు? నీ మొహం గుండమ్మ కోసం చిట్టెక్కామని తెలిస్తే తెలిస్తే నీ తలకాయ. ఇలాంటి ఎవరికి తెలియకూడదు, అసలు ఇలాంటి ఎవరితో చెప్పకూడదు. గుండమ్మ వస్తుందా? గుండమ్మ వెళ్ళిపోతాం. నేను కూడా ఉన్నాను రా. నేను ఇక్కడ ఉండకూడదు, అది నీతో మాట్లాడటానికి వస్తుంది. వెళ్ళిపోతాం. మీరంతా వెళ్ళిపోతే ఒంటరిగా చూసేది నన్ను పట్టుకుని తిరిగితే చిట్టడానికి కదా నాయన, నీతో మాట్లాడడానికి వస్తుందా చిట్టి తండ్రి?
ఆంజనేయ ఏం చేస్తుందో ఏమిటో. ఏంటి గుండమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నా గురించేగా నీకు దెబ్బ తగిలింది. నువ్వు కొట్టలేదుగా. నేను కొట్టకపోయినా నా గురించేగా నువ్వు దూకావు. అవును, పెళ్లి చేసుకుంటాను దూకమన్నావు, దూకాను. నేనేం చేయమన్నా చేస్తావా? ఓ, ఏం చేయమన్నా? ప్రాణం ఏమన్నా ఇచ్చేస్తాను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. చెప్పుకోండమ్మా, చేసుకుంటావా? ఆ? ఆ?